లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. ప్రస్తుతం చాలా చోట్ల ఆహారం తినేందుకు, వడ్డించేందుకు, సప్లై చేసేందుకు ఎక్కువ యూజ్ అండ్ త్రో వస్తువులను ఎక్కువగా ఉపయోగిస్తారు. నీళ్లు, కాఫీ, టీల కోసం డిస్పోజల్ గ్లాసును వినియోగిస్తుంటారు. పెళ్లి వేడికైనా లేదా రోడ్డు పక్కన టీ స్టాల్ అయినా డిస్పోజల్ కప్పులే ఎక్కువగా వాడుతున్నారు. ఈ పేపర్ కప్పులో ఆహారం తీసుకోవడం ఆరోగ్యానికి ఎంత ప్రమాదకరమో తెలిస్తే ఇకపై వాటికి దగ్గర కూడా రానివ్వరు. ఈ ప్లాస్టిక్ లో మెట్రోసామైన్, బిస్ఫినాల్ వంటి ప్రాణాత్మక రసాయనాలు కలుస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. డిస్పోజబుల్ కప్పులు, ప్లేట్లు వాడకంతో కలిగే అనార్థాలేంటో ఇక్కడ తెలుసుకుందాం. డిస్పోజబుల్ గ్లాసులు, ప్లేట్లు వినియోగం మీ ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది. మీరు వేడి టీ లేదా కాఫీ తాగినప్పుడు మైక్రో ప్లాస్టిక్ కణాలు టీలో కరిగిపోతాయి. అవి టీతో పాటు మన శరీరంలోకి ప్రవేశిస్తాయి. అంటే మీకు తెలియకుండానే మీరు ప్లాస్టిక్ ను తింటారు. ఈ ప్లాస్టిక్ కణాలు పేగుల్లో పేరుకుపోయి జీర్ణ వ్యవస్థకు హాని కలిగిస్తాయి. ఇది డయేరియా వంటి వ్యాధులకు కారణమవుతుంది. అంతేకాకుండా కిడ్నీ సమస్యకు కూడా కారణం కావచ్చు. ప్రెగ్నెన్సీ సమయంలో డిస్పోజబుల్ కప్పు లేదా గ్లాసు మర్చిపోయి కూడా వాడకూడదు. అది బిడ్డ ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. డిస్పోజల్ లేదా ప్లాస్టిక్ గ్లాసులో మెట్రోసోమిన్, బిస్ఫినాల్, బాడ్ ఇథనాల్ డెక్సిన్ వంటి కెమికల్స్ ఉంటాయి. ఇది గర్భిణీలకు అత్యంత హానికరం. దీనివల్ల పుట్టబోయే బిడ్డకు కూడా నష్టం కలిగే అవకాశం ఉంది. అదే సమయంలో ఈ ప్లాస్టిక్ కప్పుల వల్ల ప్రమాదం నివారించేందుకు పేపర్ కప్పులు మార్కెట్లోకి వచ్చాయి. సమస్యను నివారించడానికి ప్రజలు ప్లాస్టిక్ బదులుగా పేపర్ కప్పులు ఉపయోగించడం ప్రారంభించారు. అయితే పేపర్ కప్పులో కూడా ప్లాస్టిక్ ఉందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అవును, కాగితం కప్పులు తయారు చేయడానికి హైడ్రోఫోబిక్ ఫిలిం పొరను ఉపయోగిస్తారు. ఇది సాధారణంగా ప్లాస్టిక్ తో తయారు చేయబడుతుంది. పేపర్ కప్పులో ఉండే రసాయనాల వల్ల శరీరంలో టాక్సిన్స్ పేరుకుపోతాయి. ఇది మీ మొత్తం ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.